ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ ఉదయం ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈసారి 2 రోజుల పాటు పర్యటన సాగనున్నట్లుగా తెలుస్తోంది. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని మోదీ సహా పలువురు మంత్రుల దృష్టికి మరోసారి సీఎం తీసుకువెళ్లనున్నట్లుగా సమాచారం. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా పోలవరం ప్రాజెక్టుపై కీలక చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే చంద్రబాబు పలుమార్లు ఢిల్లీ పెద్దలను కలిసి ఇవే అంశాలను ప్రస్తావించారు. ఇక అందులో భాగంగా మరోసారి వెళ్లి వారి ముందు కీలక అంశాలపై ప్రతిపాదనలు పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. ముందుగా సాయంత్రం 4:30కు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. బుడిమేరు వరదల అనంతరం చంద్రబాబు తొలిసారిగా ప్రధానిని కలుస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బుడిమేరు పొంగి ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, నష్టంపై ప్రధానికి నివేదిక ఇవ్వనున్నారు. వరద సహాయం నిధులు, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విశాఖ ఉక్కు విలీనం వంటి పలు కీలక అంశాలను ప్రధానికి చంద్రబాబు వివరించనున్నట్లుగా తెలుస్తోంది. నిధుల విడుదలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేలా చూడాలని ప్రధానిని కోరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన ముహూర్తం సహా రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై కూడా చర్చలు జరపనున్నట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఢిల్లీకి ఖరారైంది. అయితే ఈ రోజు రేపు 2 రోజుల పాటు దేశ రాజధానిలో చంద్రబాబు పర్యటించనున్నారు. అయితే ప్రధాని మోదీతో సహా వివిధ శాఖల మంత్రులతో కీలక అంశాలపై కూడా చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే ఈ రోజు సాయంత్రం 4:30 మాత్రం ప్రధాని మోదీతో సీఎం భేటీ కానున్నట్లు సీఎంఓ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం అవుతారు. అయితే మంగళవారం మాత్రం హోంమంత్రి అమిత్ షా, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతున్నారు. అయితే మొత్తంగా మొదటగా ఈ చంద్రబాబు పర్యటన అనేది పూర్తిగా కూడా ఒక 2 రోజుల పాటు ఉండటం, అదేవిధంగా కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం కావటం, ప్రధాని మోడీతో సహా పలు శాఖలకు సంబంధించినటువంటి మంత్రులతో సమావేశం కావడంతో రాష్ట్రానికి అభివృద్ధి పనులు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మొన్న తుఫాన్ కారణంగా విజయవాడలో జరిగినటువంటి అంశాలు కావచ్చు, ఆ బుడమేరు సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా పోలవరము రైల్వే జోన్ సంబంధించినటువంటి అంశం, విశాఖ ఉక్కు విలీనం, అదేవిధంగా ఎందుకంటే విశాఖకు సంబంధించినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నిన్న పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం జరిగింది. అయితే అది విలీనాన్ని కూడా ఆపే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ప్రధానంగా ఈ రోజు ఈ 2 రోజుల పాటు చంద్రబాబు పర్యటించినట్టుగా ఈ చంద్రబాబు 2 రోజు వీటిపై మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. దానికి తోడుగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి, అంటే ఈ 4 ఏళ్ల కాలంలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని కూడా చంద్రబాబు ప్రకటించడం జరిగింది. మరి దానిపై కూడా ఆ నిధులకు సంబంధించి కూడా కీలకంగా మాట్లాడే అవకాశం అయితే కనబడతా ఉంది. దానికి ముఖ్యమైన అంశం ఏదైనా ఉందంటే అది రాజధాని అంశం. రాజధాని డెవలప్, ఇప్పటికే రాజధాని గత 5 సంవత్సరాలుగా కూడా ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ పూర్తిగా వాటిని వారు పనులు స్టార్ట్ చేయాలి, అదేవిధంగా రాజధాని పనులు 1 సంవత్సర కాలంలో పూర్తి చేయాలని చెప్పేసి కూడా చంద్రబాబు పూనుకున్నటువంటి నేపథ్యంలో వాటికి 15,000 కోట్ల నిధులు ఇప్పటికే సెంట్రల్ బ్యాంక్ నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో దాని నిధులకు సంబంధించి కానీ, తర్వాత జరగబోయే అభివృద్ధి పనులకు సంబంధించి కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కీలకంగా చర్చించినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ 2 రోజుల పర్యటనతో మాత్రం కాస్త చంద్రబాబు పర్యటన రాష్ట్ర అభివృద్ధికి దిశగా ముందుకు వెళ్తుందని చెప్పేసి కీలకంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు కావచ్చు, రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 2 రోజుల పట్టిన చంద్రబాబుది కాస్త ప్రాధాన్యత అయితే చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కీలకంగా అటు మోడీతో పాటు ఇటు అమిత్ షా, అదేవిధంగా రైల్వే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ వీళ్ళందరూ ఒకసారిగా చంద్రబాబుతో సమావేశం అవుతున్నటువంటి నేపథ్యంలో అదొక కీలకంగా మారిందని చెప్పవచ్చు. దానికి తోడుగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూకు సంబంధించి కల్తీ వ్యవహారంలో ఇప్పటికే సుప్రీంకోర్టు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానిపై కూడా ఒక ప్రస్తావన తీసుకొచ్చి ఏదైతే విచారణ ఉందో విచారణ ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా మాట్లాడే అవకాశం అయితే కనపడతా ఉంది. ఆ విషయం పైన అమిత్ షాతో కూడా మాట్లాడే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.